శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సాయి సచరిత 538వ పేజీలోని 37వ అధ్యాయం 24వ నుంచి ఈరోజు చదువుతున్నాము. కల్పం అంటే మానవులకు 432 కోట్ల 20 లక్షల సంవత్సరాలు పైగా ఆయువు ఉన్న బ్రహ్మలోకం యొక్క గొప్పదనమేముంది. అల్పాయువుతో ఒక్క క్షణమున్న భూలోకం వంటి చోటు మరొకటి లేదు. ఆయువు క్షణభంగురమైన ఏ పనైనా ఒక్క క్షణం చేసిన సర్వం ఈశ్వరార్పణం అని చేసేవారికి అభయస్థానం ప్రాప్తిస్తుంది. భగవద్భక్తులు లేని ప్రదేశం, గురువుల కథావర్ణన, హరి సంకీర్తన, సంగీత నృత్యాలు, దేవుని పూజ చేయని స్థానం ఎందుకు పనికి వస్తుంది? బ్రహ్మ ఆత్మ ఒక్కటే అన్న అనుభవ జ్ఞాన ప్రాప్తికి అత్యంత శ్రేయస్కరమైన సాధనకు గొప్ప స్వర్గలోకం కంటే భూలోకమే ఉత్తమం. కాయ వాచ మనస పంచ ప్రాణాలను గురువుకు సమర్పించి నిశ్చయాత్మక బుద్ధిని కూడా ఆత్మలో లీనం చేసి అన్ని విధాల గురువు అధీనంలో ఉండాలి. ఈ విధంగా సద్గురువుకు శరణుజొచ్చితే భవభయం అనే మాట ఎందుకు ఉంటుంది? సకల దుఃఖాలను నివారించేవారుండగా ఇక ప్రాపంచిక కష్టాల గురించిన చింత ఎందుకు? అజ్ఞానం ఉన్న చోట భార్యాబిడ్డలు, పశుపక్షులు మొదలగు మాయాబంధనాలున్న చోట అహర్నిశలు ప్రపంచ చింతే ఉంటుంది. కానీ మంచి ఆలోచనలు అసలు రావు. ఈ అన్నిటికీ మూల కారణం అజ్ఞానం. ఇది అనేకత్వాన్ని, భ్రమను కలిగిస్తుంది. అందువలన ఆచార్యుల సంస్కృతంలో ఉన్న వేదజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అజ్ఞానం తొలగిపోతే అనేక తత్వజ్ఞానం అనుమాత్రమైనా ఉండదు. ఈ ఏకత్వ జ్ఞానం కలిగిన వారికి జనన మరణాలు వదిలిపోతాయి. భేద దృష్టి ఏకాస్త ఉన్నవారైనా జనన మరణాల కష్టాలలో పడతారు. ప్రళయం మరియు సృష్టి వారి వెనకే ఉంటాయి. శ్రేయస్కరమైన విషయాన్ని ఆశించడం నిస్సందేహంగా జ్ఞానం. ప్రేయాన్ని మాత్రమే ఆశించడం అజ్ఞానం. మృత్యువే గొప్ప భయం. దాని నుండి నిర్భయులం కావాలంటే గురుచరణ ద్వయాలను గట్టిగా పట్టుకోండి. వారు అద్వైత బుద్ధిని ప్రసాదిస్తారు. ద్వైతం ఉన్నది అంటే అక్కడే భయం కూడా ప్రవేశిస్తుంది. నిర్విశేష భేదరహితుడైన గురుచరణ సేవలో ఉన్నవారికి భయం ఏమాత్రం ఉండదు. గురువు నొసటన నిర్మలమైన ప్రేమచందనాన్ని అద్దండి. వారికి భక్తిభావం అనే పీతాంబరాన్ని కట్టండి. వారు తమ భక్తులకు విశ్వంభరుని చూపిస్తారు. దృఢమైన శ్రద్ధ అనే సింహాసనాన్ని వారికి సమర్పించి అష్టభావాల ఆనందాశ్రు జలాలతో అభిషేకం చేస్తే వారు వెంటనే ప్రసన్నులవుతారు. భక్తి మేకలను వారి నడుముకు చుట్టి సర్వస్వాన్ని వారికి అర్పించి ప్రీతితో చివరి ఆరతిని ఇవ్వండి. ఏదైనా కార్యం నశించిపోయినా అది తన అస్తిత్వాన్ని ఆశ్రయించే ఉంటుంది. రాయితో కుండను పగలగొట్టితే ఆ కుండ ఆకారం మాత్రమే పోతుంది, కానీ కుండ యొక్క అస్తిత్వమైన మట్టి అసలు లేకుండా పోవడం జరగదు. విరిగిన కుండ పెంకులతో కుండ ఆకారాన్ని మరల పొందవచ్చు. కనుక ఏ కార్యం నశించిపోయినా అది తన అస్తిత్వాన్ని ఆశ్రయించే ఉంటుంది. ఇదే విధంగా ఎవరి మరణమైన పర్యవసానం శూన్యత్వం కాదు. ఏ కార్యమైనా కారణం లేకుండా ఉండదు. వ్యక్తమైన అది ఎల్లప్పుడూ సత్యాన్ని ఆశ్రయించి ఉంటుంది. అనుభవం ద్వారా ఇది అందరికీ తెలిసినదే. 44వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.